నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఫ్యామిలీ పరార్ తమ్మినేని జంప్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, అలాగే మాజీ మంత్రి, ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, వైసీపీ నేత, ఇన్ని చెప్పాలి తమ్మినేని సీతారాం గురించి చెప్పాలంటే. మరి అయితే తమ్మినేని సీతారాం ప్రస్తుతం ఏమయ్యారంటే పరారైపోయారు. అత్తా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో అడ్రస్ తెలియదు. సో అలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అని అంటే చేజేతులా ఆయనే చేసుకున్నారు. పొలిటికల్ కెరియర్ ఎండ్ చేసే టైంలో, అంటే ఇక దాదాపు చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, స్పీకర్గా కూడా పనిచేశారు. సో ఈసారి అసలు పోటీ చేస్తారా లేదా కొడుక్కి రాజకీయ బాధ్యతలు అప్పచెప్తారా, ఏం చేస్తారా అనుకునే టైంలో, చివరిలో పొలిటికల్ కెరియర్ చివరిలో ఉంది అనుకున్న టైంలో చేజేతులా చండాలం చేసుకున్నారు. ఈ మాట అనకూడదు, చండాలం చేసుకున్నారని, దరిద్రం చేసుకున్నారని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఆయన చేసిన పని చూస్తే ఖచ్చితంగా ఇలాగే అనాలనిపిస్తుంది. ఎందుకంటే భూ కబ్జా కేసులో ఆయన ఇరుక్కుపోయారు, పీకల్లో తిరుక్కుపోయారు. మామూలుగా కూడా కాదు, రెడ్ హ్యాండెడ్గా ఇరుక్కుపోయారు. మొదట్లో అయితే అంతా ఏమనుకున్నారంటే ఇది సివిల్ కేసు కదా, తమ్మినేని సీతారాం ఏమో అరెస్ట్ అవ్వలే అనుకున్నారు. కానీ ఇందులో ఫోర్జరీ కేసు కూడా ఉంది. సో తప్పకుండా తమ్మినేని అరెస్ట్ అయి తీరతారు, అరెస్ట్ అవ్వాల్సిందే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పబోయే ముందు నాకు తమ్మినేని సీతారాంని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే ఇంత బతికి ఇంటెనకాల చచ్చాడంట అని చెప్పేసి అంటారు. పల్లెటూరులో సామెత అది. ఎందుకంటే బాగా బ్రతికి చివరాఖరిలో జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు తమ చేజేతుల తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ గురించి పెద్దవాళ్ళు మాట్లాడే మాట. ఇంత బతికి ఇంటెనకాల చచ్చినట్టయింది కదా వీడి బ్రతుకు అని చెప్పేసి అంటారు. తమ్మినేని సీతారాం కెరియర్ కూడా అలాగే అయింది. కెరియర్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఆయన ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడి ఆయన పొలిటికల్ కెరియర్ మీద ఇంత పెద్ద మచ్చ వేసుకున్నారు. నిండా వడ్డించిన విస్తరలో అంత అశుద్ధాన్ని పేర్చినట్టయింది ఆయన పని ఇప్పుడు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. నిన్న దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. తమ్మినేని సీతారాంని అరెస్టు చేయరా అని చెప్పేసి, బాబు గారు వదిలేస్తారా ఈయన్ని కూడా అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. అది మీరు చూడొచ్చు, లింక్ ఉంటుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో అయితే విషయం ఏంటనేది టూకీగా చెప్పేస్తాను. ఆముదాల వలస అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ ఇంకొక వ్యక్తి పేరు మీద ఉంది. అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లేఅవుట్ అక్కడ ఖాళీగా కనపడుతుంది. మరి ఏం చేస్తారు, ఎవరికైనా చూడగానే కళ్ళు చమక్ మరి మెరుస్తాయి కదా. అందులోనూ సీనియర్ పొలిటీషియను, స్పీకర్ హోదాలో ఉన్నాడు. 2023లో మరి ఆ ల్యాండ్ గ్రాబ్ చేద్దాం అనుకున్నాడు, చేసేసాడు. ఎలా చేశాడంటే తమ్మినేని సీతారాము అక్కడ ఎవరి పేరు మీద అయితే ఆ ల్యాండ్ ఉందో ఆ వ్యక్తి బ్రతికుండగానే చనిపోయినట్టుగా ఒక పత్రాన్ని సృష్టించాడు. సో డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసేశారు. క్రియేట్ చేసి ఆయనకి వారసురాలుగా, ఆయన ఆస్తికి వారసురాలుగా రజని అని చెప్పేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. ఆవిడ బేసిక్గా అయితే ఒడిస్సాలో ఆవిడకు ఒక ఆధార్ కార్డు ఉందట, ఏపీలో కూడా ఇంకొక ఆధార్ కార్డు సృష్టించుకుందట. ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు చనిపోయినట్టుగా ఒక ధ్రువపత్రం సృష్టించారు కదా, ఆయనకి కుమార్తెగా ఈవిని చేర్చి ఆస్తి అంతా ఈవిడ పేరు మీదకి బదలాయించి రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ అధికారులను పట్టుకుంటారు కదా. మరి స్పీకర్ అంటే ఏం చేస్తారు, ఆయన చెప్పింది చేస్తారు. సో కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా మార్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇరుక్కుపోతారు. అయితే ఈ ఆస్తిని ఆ మహిళ పేరు మీదకి మార్చి ఆ మహిళ పేరు మీద నుంచి మళ్ళీ వీళ్ళు రాయించుకున్నారు. సో ఎంత నాటకం ఆడారో చూడండి తమ్మినేని సీతారాం గారు. సో అయితే మొత్తానికి ఈ విషయం అంతా తేట తెల్లంగా 10 మందికి తెలిసిపోయింది ఇప్పుడు. సో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు అని చెప్పి తెలిసి తమ్మినేని సీతారాం తలదాచుకున్నారు. అయితే ఎక్కడ తలదాచుకున్నారనేది అక్కడున్న రాజకీయ నాయకులందరికీ తెలుసు. వైసీపీ వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా తెలుసట. అలాగే క్రింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ వాళ్ళెవరూ కూడా తమ్మినేని పట్టుకోవటం లేదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కూడా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అలాగే అక్కడ మంత్రిగా ఉన్న, శ్రీకాకుళం జిల్లాలోనే మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. తమ్మినేని సీతారాంని పట్టుకొని జైల్లో పెట్టాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే 2014 నుంచి 2019 వరకు స్పీకర్గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ 2019లో పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ. ఆయన కూడా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు, అక్రమ కేసులు ఎన్ని బనాయించారు, అవినీతి చేశాడన్నారు, సత్తెనపల్లిలో కే ట్యాక్స్ వేశారన్నారు.
ఇన్ని కేసులు పెట్టేసరికి అరెస్టు చేస్తారేమో, ఇంత బ్రతుకు బ్రతికి చివరిలో అరెస్ట్ అవ్వాల్సి వస్తుందా, వైసీపీ హయాంలో నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని చెప్పేసి మనోవేదనకి గురయ్యారు కోడెల శివప్రసాద్. ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి, స్వాభిమానం కలిగిన వ్యక్తి జైలుకు వెళ్ళడం ఇష్టం లేక ఉరిపోసుకుని తనువు చాలించారు. మరి వైసీపీ అంత వెంటబడి వేధించి వేటాడి కోడెల శివప్రసాద్ లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ని పొట్టన పెట్టుకుంది కదా. మరి ఇంత అన్యాయాలు అక్రమాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న తమ్మినేని సీతారాంని వదిలేస్తారా? వదిలేయడానికి వీల్లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, కూటమి సర్కారుని, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ కేసులో ఎవరైతే ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి అవసరమైతే. ఆయన ఎక్కడున్నాడనే విషయం ఆ జిల్లాలోని నేతలకు కూడా తెలుసు. వాళ్ళని కూడా గట్టిగా హెచ్చరించాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే, వాళ్ళని గట్టిగా హెచ్చరించి వాళ్ళ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుని తమ్మినేనిని పట్టుకొచ్చి లోపల వేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే తమ్మినేని సీతారాం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1983లో పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి నుంచి గెలుస్తూ, అంటే మధ్యలో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీతో కంటిన్యూ అయ్యారు. 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2009లో చూస్తే ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. సో కాబట్టి ఆయనకి తెలుగుదేశం పార్టీ తోటి ఇప్పటికీ ఆ నేతలతోటి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ నేతలతోటి. సో కాబట్టి ఆ నేతల అండదండలు చూసుకుని ఆయన తప్పించుకుని తిరుగుదామంటే కుదరని పని, కుదరదు కూడా, కుదరనివ్వకూడదు కూడా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే డిమాండ్ చేస్తున్నారు. సో కాబట్టి తమ్మినేని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి అరెస్టు చేసి తీరాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి తమ్మినేనిని అరెస్టు చేస్తారా, లేదంటే ఆయన అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు కూడా పోలీస్ అధికారులు లేకపోతే పార్టీ అంటే రాజకీయ పార్టీల నేతలు చూస్తూ ఉంటారా అనేది మాత్రం మనం వెయిట్ చేయక తప్పదు. ఏం జరుగుతుందని తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. బట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ శాతం మంది డిమాండ్ చేస్తుంది ఏంటంటే తమ్మినేని ఖచ్చితంగా అరెస్టు చేసి తీరాల్సిందే, ఆయనకి చట్ట ప్రకారం శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.